హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే స్వీట్ కార్న్ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం అయితే ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని అయితే తీసుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత స్వీట్ కార్న్ కూడా అయితే వేసేసుకొని బరకగా అయితే ఈ విధంగా మిక్సీ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత అందులోకి 2 స్పూన్లు స్వీట్ కార్న్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 2 స్పూన్ల బియ్యపిండి, 2 స్పూన్ల శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా అయితే వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇంక ఇందులో వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయవసరం లేదు ఫ్రెండ్స్. స్వీట్ కార్న్లో ఉన్న వాటరే సరిపోతాయి. మీకు ఇంకా ఏమైనా లూజ్గా ఉన్నట్టు కనుక అనిపిస్తే అందులోకి ఇంకొక స్పూన్ బియ్యపిండి, ఇంకో స్పూన్ శనగపిండి అయితే యాడ్ చేసుకొని వడల కన్సిస్టెన్సీ అనేది వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంక ఈ విధంగా కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా వడలు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని అయితే చిన్ని వడల కింద అయితే వేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇక మిగతా అన్నీ కూడా ఇదే విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.